హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఇన్ఫో ప్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి కంటెంట్ని అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోలో మీరు ఏం తెలుసుకోబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవైలబుల్లో ఉన్న స్కీమ్స్ గురించి. అంటే మన నిరుద్యోగ యువతీ యువకులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడే ఈ స్కీమ్స్ నేను 8 మెయిన్ స్కీమ్స్ని అయితే నోటిఫై చేశాను. ఈ స్కీమ్స్ అనేవి మనకు ఖచ్చితంగా తెలుసుండాలి. తెలుసుంటే ఎంతో కొంత మనకి యూజ్ అయితే అవుతాయి అనే ఉద్దేశంతో నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి ఒక 8 స్కీమ్స్ అయితే నేను ప్రస్తుతానికి ఫైండ్ అవుట్ చేశాను. సో ఇవి ఖచ్చితంగా మనకు తెలుసుకొని ఉండాలి. ఇందులో ఒక పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ కూడా ఉంది. సో ఇది బీటెక్స్ కానీ అవి ఇంటర్మీడియట్ పూర్తయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంటర్న్షిప్ చేయడానికి కూడా వెబ్సైట్ని కూడా నేను ఒకటి కనిపెట్టాను. సో అది కూడా నేను ఈ 8 స్కీమ్స్లో ఇంక్లూడ్ చేశాను. సో మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇవి మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటే మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఎంతో యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిన ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే బూస్ట్. సో మీరు అలా ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ముందు మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే నేను రాగలుగుతాను. సో ఇక విషయంలోకి వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఒక 8 అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను ప్రస్తుతానికి. అవన్నీ మనం క్లియర్గా ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, మొత్తం ఎన్ని ఉద్యోగ అవకాశాలు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మొత్తం నేను క్లియర్గా అయితే నోట్ చేసి ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశాను. సో ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఫస్ట్గా వచ్చేసరికి ఏపీ కౌశలం స్కీమ్. ఇది వచ్చేసరికి ఆబ్జెక్టివ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఏపీ. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు రెసిడెంట్ ఆఫ్ ఏపీ అయి ఉండాలి అండ్ ఏజ్ 18 years అండ్ అబోవ్ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ 10th class అండ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆల్సో ఎలిజిబుల్. సో వాళ్ళు ఖచ్చితంగా అన్ఎంప్లాయ్ అయితేనే ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి ఎగ్జామ్స్ 2025 డిసెంబర్ నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి. ఇందులో బెనిఫిట్స్ ఏమున్నాయంటే మనకి ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, జాబ్ ప్లేస్మెంట్స్ అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్, కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్ ఫర్ సెలక్షన్. సో ఈ స్కీమ్ల ద్వారా వీళ్ళు ఒక టెస్ట్ని అయితే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయితే మీకు వీళ్ళు పోర్టల్ అయితే ఉంది, కౌశలం పోర్టల్. దీని ద్వారా మీరు ఫ్రీ స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. అదే సో ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మీకు జాబ్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అయితే కలగజేస్తారు. సో అది ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 2026 ఎండ్గా అంటున్నారు. సో మీరు కనుక ఈ కౌశలం ఎగ్జామ్ ఇంతకుముందు రాయకుండా ఉండుంటే ఖచ్చితంగా అప్లై చేసి రాయండి. ఏమో ఎవరికి తెలుసు, మీకు ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే అవకాశం అయితే పొందొచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఇదే కౌశలం అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉంటారు, వాళ్ళ ద్వారా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఓవర్ 20 lakh యూత్ అనేవి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. సో 16 lakhs పీపుల్ అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు. సో ఇంకా ఎవరైనా ఉంటే ఈ స్కీమ్లో అప్లై చేసుకోండి. ఇంకా రెండో స్కీమ్ వచ్చేసరికి అవైలబుల్ ఉన్నది ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ స్కీమ్. సో ఇది ఆబ్జెక్టివ్ వచ్చేసరికి మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది మంత్లీ ఒక సర్వ్ చేసే విధంగా ఒక అమౌంట్ అనేది గవర్నమెంట్ ఈ స్కీమ్ అయితే తీసుకురాబోతుంది. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు అయితే అవేర్ ఉండాలి. ఎందుకంటే అది చాలామంది అవేర్నెస్ లేకనే చాలామంది అప్లై చేసుకోవడం కుదరదు. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ స్కీమ్ గురించి. అండ్ ఎలిజిబిలిటీ ఏపీ సిటిజన్ అండ్ 22 to 35 వచ్చేసరికి ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి క్లాస్ 12. ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసరికి బిలో 2.5 lakh per annum ఉండాలి. రిజిస్టర్డ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయి ఉండాలి. నో ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు మంత్లీ అలవెన్స్ 3,000 అనేవి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయి. సో ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై. సో ఇది వచ్చేసరికి మీ నియరెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది. దాంట్లో నవశకం పోర్టల్ అనే ఆధార్ అనే ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి హెల్ప్స్ యూత్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ ప్రిపరేషన్ వితౌట్ ఫైనాన్షియల్ బర్డెన్ అనమాట.
ఇంకొక నేను థర్డ్ స్కీమ్ నాకు దొరికింది, నేను సెర్చ్ చేస్తే ఏపీ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్. సో దీంట్లో వచ్చేసరికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పీజీ రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 2.5 పర్ యానం కంటే తక్కువ ఉండాలి. ఖచ్చితంగా వీళ్ళు బిలాంగ్స్ టు ఈ కేటగిరీ అయితే ఉండాలి. సో ఇదేంటంటే ఫుల్ ట్యూషన్ ఫీ మీ డైరెక్ట్లీ మీ ఇన్స్టిట్యూషన్ అకౌంట్కే వీళ్ళు పే చేస్తారు. అప్లికేషన్ వచ్చేసరికి మీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీ కాలేజ్ ద్వారానే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి జనరలైజ్ స్కీమ్స్ అనమాట. ఈ స్కీమ్స్ అయితే చాలా మందికి తెలియదు. వీటిని యూజ్ చేసుకొని చాలా తక్కువ మందే ఇవి యూజ్ చేసుకోగలుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి ఫ్రీ కోచింగ్ స్కీమ్ అనమాట. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి, లైఫ్లో ఎదగాలి అనుకుంటున్న వాళ్ళ కోసం ఒక స్కీమ్ అయితే మనకు అవైలబుల్గా ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అయి ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈబీసీ అండ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు అయి ఉండాలి. ఫ్యామిలీ ఇన్కమ్ 2 lakhs పర్ యానం కంటే తక్కువ ఉండాలి. బెనిఫిట్స్ వచ్చేసరికి వీళ్ళు 10,000 ప్రొవైడెడ్ ఫర్ బుక్స్, స్టేషనరీ అండ్ లాజిక్ అండ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఇన్స్టాల్మెంట్స్లో మీకు 10,000 అయితే ఫీ అయితే మనీ అయితే వీళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లో చేస్తారు. ఇంకొకటి ఫ్రీ కోచింగ్ అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకి ఫ్రీగా కోచింగ్ అయితే అందిస్తారు. ఇంకా అది కాకుండా ఈ అమౌంట్ కూడా మీకు ఇస్తారు అన్నమాట ఖర్చుల కోసం. ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై త్రూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఆర్ కన్సర్న్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి మీ సబ్మిట్ ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఫ్రీ ఇన్కమ్, ఫ్రీ కోచింగ్ స్కీమ్. ఇంకొకటి వచ్చేసరికి సీడీ యాప్ DDD-JKY స్కిల్ ట్రైనింగ్ అనమాట. సో ఇది ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ స్కిల్ ట్రైనింగ్ ఫర్ రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏజ్ మినిమం 18 to 35 ఉండాలి. రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉండాలి. అంటే కాలేజ్ డ్రాప్అవుట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. రెసిడెంట్ ఆఫ్ ఏపీ ఉండాలి. వాళ్ళు బీపీఎల్ ఆర్ పూర్ ఫ్యామిలీస్ అయి ఉండాలి. బెనిఫిట్స్ వచ్చేసరికి ఫ్రీ స్కిల్ ట్రైనింగ్ ఇన్ సెక్టర్స్ లైక్ రిటైల్, ఐటీ, సీయింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా. ఈ ఫీల్డ్లో ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది కూడా ఇస్తారు, ఒక రీజనబుల్ అమౌంట్. అండ్ నేషనల్ స్కిల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. జాబ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉంటారు, అంటే వీళ్ళు మీకు జాబ్ సెట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తారు. రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ ఫర్ దోస్ విత్ ఎగ్జిస్టింగ్ స్కిల్. సో ఈ బెనిఫిట్స్ అయితే మనకి ఇస్తున్నారు. అప్లై వచ్చేసరికి సీడీ యాప్ ట్రైనింగ్ సెంటర్ ఆర్ అప్లై త్రూ విలేజ్ సెక్రటేరియట్ ట్రైనింగ్ సెంటర్ అక్రాస్ ద టెక్స్ట్ అయితే ఈ ఆఫీసెస్ ఉన్నాయి. వాటి ద్వారా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో సీడీ యాప్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్కిల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. సో జాబ్స్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్ లైక్ మీకు శాంసంగ్, బ్రాండిక్స్ వంటి కంపెనీల్లో వర్క్ చేసే అవకాశం అయితే కల్పిస్తారు వీళ్ళు. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ యువశక్తి స్కీమ్ అనమాట. అంటే నర్చర్ యంగ్ ఎంటర్ప్రిన్యూర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. సో ఇదేంటంటే స్కీమ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో మీరు అప్ స్కిల్ అవ్వడం కోసం ఈ స్కీమ్ అయితే తెచ్చారు. ఎలిజిబిలిటీ యూత్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రి ఎంటర్ప్రిన్యూర్షిప్ అండ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు మెంటర్షిప్ అనేది, బిజినెస్ గైడెన్స్ అనేది ఇస్తారు. ఫండింగ్ సపోర్ట్ ఫర్ అగ్రి బేస్డ్ స్టార్ట్అప్ ఐడియాస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రిన్యూర్షిప్ ఆపర్చునిటీస్. అంటే వీళ్ళు మీకు స్టార్టప్ మీరు పెట్టాలనుకుంటే, మీ బిజినెస్ చేయాలనుకుంటే వీళ్ళు ఫండింగ్ కూడా చేస్తారనమాట. ఈ సీడీ యాప్ పోర్టల్ ద్వారా మీరు అప్లై ఎలా చేయాలంటే సీడీ యాప్ పోర్టల్ నుంచి లేదా కాంటాక్ట్ నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు వెరిఫై చేసి మీకు డీటెయిల్స్ అనేవి అందిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సెంట్రల్ అండ్ ఏపీ యూత్ ఎలిజిబుల్. ఇక్కడ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి 12 months పెయిడ్ ఇంటర్న్షిప్ ఇన్ టాప్ ఇండియన్ కంపెనీస్. సో ఇది చాలా మంచి స్కీమ్. చాలామందికి ఇది అసలు ఐడియా కూడా లేదు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది మీ టాప్ కంపెనీస్లో ఇంటర్న్షిప్ అనేది చేయొచ్చు. సో గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి అండ్ ఐఐటి, ఐఐఎం స్టూడెంట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. సో ఇది చాలా మంచి అవకాశం. అండ్ ఏజ్ వచ్చేసరికి 21 to 24 ఉండాలి ఫ్రమ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు మంత్లీ 5,000 అనేది స్టైఫండ్ ఇస్తారు అండ్ 6,000 ఫర్ వన్ టైం జాయిన్. అంటే మీకు ఫస్ట్ మంత్న మీకు టోటల్ 11,000 అయితే వస్తుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ఎంఈ అండ్ కార్పొరేట్ సెక్టర్. సో ఈ విధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా బాగా వస్తుంది పెద్ద ఎంఎన్సీస్ నుంచి. అప్లై త్రూ పిఎం ఇంటర్న్షిప్ పోర్టల్. ఈ పోర్టల్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ టు గెయిన్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్.
నెక్స్ట్ జగనన్న అమ్మఒడి ఇది ఇప్పుడైతే తల్లికి వందనంగా మార్చారు. సో ఇదొక మంచి స్కీము స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం. సో మంత్లీ మదర్ ఆర్ గార్డియన్ ఆఫ్ చైల్డ్ ఎన్రోల్డ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్. సో వాళ్ళ ఇన్కమ్ అనేది లెస్ దాన్ 2.5 పర్ యానం ఉండాలి. చైల్డ్ మస్ట్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి చైల్డ్ ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. రెసిడెంట్ ఆఫ్ ఏపీ అయి ఉండాలి. బెనిఫిట్స్ వచ్చేసరికి మీకు 15,000 పర్ మంత్ 15,000 పర్ స్టూడెంట్ యాన్యువల్లీ టు మదర్స్ అకౌంట్ అనమాట. మీకు సంవత్సరానికి ఒక్కొక్క చైల్డ్కి 15,000 అయితే డైరెక్ట్గా మదర్ అకౌంట్లో అయితే వేస్తారు. అండ్ సో ఇది ఎక్కడి వరకు అప్లికబుల్ అంటే ఇది క్లాస్ 1 నుంచి క్లాస్ 12 వరకు ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఎన్రోల్మెంట్ త్రూ స్కూల్ ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ రిక్వైర్డ్ ఫర్ మదర్. మీ స్కూల్లో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం నేను సెర్చ్ చేసి ఈ 8 స్కీమ్స్ అయితే ప్రస్తుతానికి ఫైండ్ అవుట్ చేశాను. మీకు ఇంకా ఏమైనా స్కీమ్స్ కానీ ఇంకేమైనా కావాలనుకుంటే మీరు కామెంట్లో నాకు పిన్ చేయండి. నేను కామెంట్స్ అయితే చూస్తాను. సో ఇంకొకసారి నేను స్కీమ్స్ అయితే ఏపీ సమ్మరైజ్ చేస్తాను. ఏపీ కౌశలం స్కీమ్ అండ్ అన్ఎంప్లాయిడ్ అలవెన్స్ స్కీమ్ ఇదైతే తొందరలో రాబోతుంది. అండ్ ఏపీ ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అండ్ ఫ్రీ కోచింగ్ సర్వీసెస్ ఇది మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అవుతుంది. సిఈడి యాప్, డిడిఓ జేకేవై స్కిల్ ట్రైనింగ్ అండ్ ఆంధ్ర యువశక్తి. సో ఇది ఒక మంచి స్కీము. అండ్ ఆల్సో పిఎం ఇంటర్న్షిప్ స్కీము ఇది బీటెక్ స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ జగనన్న అమ్మఒడి స్కీమ్. సో ఇవి 8 స్కీమ్ అయితే నేను ఆంధ్రప్రదేశ్ యూత్కి అవైలబుల్ స్కీమ్స్ని అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఈ తొందరలో నేను ఇంకొక మంచి వీడియోతో వస్తాను ఫ్రెండ్స్. ఈసారి చాలా కొత్త విషయాలు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. సో మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా కొత్త వీడియోస్ అయితే నేను మళ్ళీ ముందు వస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ.